మీరంతా అనాథలైపోయారనుకోకండి, మేమింకా మీతోనే ఉన్నాం. మాకేం పాలుపోవట్లేదు మహారాణి. మా రైతులందరికీ షావుకారులు రుణంగా ఇచ్చిన ధనాన్ని వెంటనే వడ్డీతో సహా చెల్లించమంటున్నారు. 24 గంటల్లో అప్పు తీర్చకపోతే వాళ్ళు మా పొలాన్ని సొంతం చేసుకుంటామంటున్నారు. ఉన్న పొలం కూడా పోతే మా గతి ఏమవుతుంది? తినటానికి తిండి లేక మా పిల్లలు కూడా పస్తులుండి చచ్చిపోతారు. మహారాణి, మీరే కాపాడాలి మమ్మల్ని. మమ్మల్ని ఆదుకోండి. మీ రాజుగారు మిమ్మల్ని తప్పకుండా కాపాడతారు. వారు మీ సమస్యను పరిష్కరించడానికి కాన్పూర్ వెళ్లారు. అక్కడ ఏదో ఒక పరిష్కారం తప్పక కనుక్కుంటారు. మహారాజా, ఎవరో మీ రాజవంశానికి చెందినవాడు. మా వాళ్ళైతే ఎంత మాత్రము కాడు. వాళ్ళెవరో బ్రిటిష్ పతాకాన్ని తలకిందులుగా ఎగరవేశారు. కానీ ఒకవేళ మా అధికారి నెల్సన్ మిస్టర్ డెలోసి, ఆ నెల్సన్ తన నేరానికి తగిన శిక్ష అనుభవించాడు. అతను మమ్మల్ని చంపడానికి కూడా ప్రయత్నించాడని మీకు తెలుసు కదా. అయితే మాకు ఒకటి మాత్రం అర్థం కావటం లేదు మిస్టర్ డెలోసి. అలీ బహదూర్కి ధనం ఇచ్చారన్న సంగతి మీరింత ఖచ్చితంగా ఎలా చెప్పగలరు? మహారాజా, ప్రస్తుతం నేను మీతో అంటున్న ప్రతి మాటకి నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. అయితే మీరు చూడదలుచుకుంటే దయచేసి నాతో రండి. నేను మీకు ఇప్పుడే చూపిస్తాను. రండి, దయచేసి రండి. మంటలు మంటలు! సైనికులారా, చూడండి మహారాజా, సువర్ణ కాసులు. ఝాన్సీలోని సంపన్నులిచ్చిన సువర్ణ కాసులు. ఒకప్పుడు మీకు కూడా వాళ్ళు సువర్ణ కాసులు ఇచ్చేవారు. ఇప్పుడేమో ఆ సువర్ణ కాసులు అలీ బహదూర్కే ఇవ్వాలని నిశ్చయించుకున్నారు. అందువల్ల ఇంకా మీరు ఝాన్సీ సింహాసనం పైన రాజుగా ఉండదలుచుకుంటే ఏం చేయాలో మీకే తెలుసు. అలాగే ఈ ధనాన్నంతటిని మాకు సొంతం చెయ్యాలి. సరే, ఝాన్సీ రాజ్యపాలన మీకే ఉండిపోతుండే. ధనం కూడా మీకే ఇష్టం. అయితే కమిషనరీ మాదవ్వాలి. అయితే అందుకు మాదో నిబంధన ఈ ధన పెట్టెలని ఝాన్సీకి చేర్చే ఏర్పాటు చేస్తాను. ఇంకా కొన్ని రోజుల్లో మనం ఇద్దరం ఒప్పందంపై సంతకాలు చేసుకుందాం. అలీ బహదూర్ కారాగారం నుంచి పారిపోయాడు. ఇప్పుడున్న పరిస్థితిలో నువ్వు నిర్లక్ష్యంగా ఉండకూడదు. 5వ వ్యక్తి తలపై మృత్యువు ఆకాశంలో తాండవం చేస్తోంది. పైగా అలీ బహదూర్ మేము లేని సమయం చూసి ఏదో ఒక కొత్త సమస్య సృష్టించడానికి ప్రయత్నిస్తాడు. ఎవరికి తెలుసు, 5వ వ్యక్తి చచ్చిపోలేడేమోనని. మీరు ఇక్కడే ఉండి మన ఝాన్సీలో పాలనా బాధ్యతలు చేపట్టక తప్పదు లక్ష్మి. ఈ రోజేమిటో క్షణం ఒక యుగంలా గడుస్తోంది లక్ష్మి. కలవరంతో నిద్ర నుంచి లేచిపోయాం. బహుశా ఇలా రాయటం వల్ల మీరు మా ఎదుటే ఉన్నట్లు మాతో మాట్లాడుతున్నట్టు మాకనిపిస్తోంది. లక్ష్మి, వచ్చే దారిలో మేము దామోదర్ సమాధి వద్ద ఆగాం. మీకు ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు. ఈ గంగాధర్రావు లోపల ఇంతగా కుమిలిపోవటం మీకు ఆశ్చర్యం కలిగిస్తుందేమో. మొగ్గలు విచ్చుకొని పుష్పాలుగా మారకముందే శత్రువులు వాటిని నలిపి పారేశారు. ఇప్పుడిక అంతా శూన్యమే మిగిలింది. ఇక మాకీ జీవితం ఎందుకు అనిపిస్తోంది లక్ష్మి.